హాయ్ అండి. ఇవి ఆవిరి వడియాలండి. నేను ఆవిరి వడియాలు పెట్టేశాను. వేపితే ఇంత పెద్ద పెద్దగా అప్పడాల సైజు వస్తాయండి. మీకైతే ఈ ప్రాసెస్ అంతా కూడా చూపించేస్తాను. ఈ వేసవికాలంలో మీరు ఈ ఆవిరి వడియాలను పెట్టేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంచేసుకోవచ్చు. ఇదిగోనండి, ఇది ఒక కప్పుడు బియ్యాన్ని నేను నైట్ నానబెట్టేసానండి. నైట్ అంతా నానిపోయినాయి. ఇప్పుడు కడిగేసి ఉంచాను. పచ్చిమిరపకాయలు వేసానండి. నేను తక్కువ బియ్యం కాబట్టి తక్కువగా మిరపకాయలు వేసాను. మీరు కారానికి సరిపడంత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అల్లం ముక్క కూడా వేసాను నేను. వేసేసి ఇలా మెత్తగా పిండాడాలి. గరుకుగా ఉండకూడదు, బాగా మెత్తగా నలిగిపోవాలి. నానిన బియ్యం కదా, మనకి సులువుగానే అయిపోతుంది మిక్సీలో. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసాను, కొద్ది జీలకర్ర వేసాను. వేసేసి కలిపేసాను. మీకు కలుపుతూ చూపిస్తున్నాను చూడండి. అలా జారుగా ఉండాలండి. బాగా చిక్కగా ఉండకూడదు, బాగా పల్చగా ఉండకూడదు. ఇవి ఆవిరి వడియాలి కదండి, మనకి ఎండ లేకపోయినా కూడా అవి ఆరిపోతాయండి. చాలా సులువుగానే అయిపోతుంది. నేను కొంచెం పిండిలో ఫుడ్ కలర్ వేసాను. మీకు అక్కర్లేదంటే మానేసేయండి. ఇప్పుడైతే నేను ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు అవి నీళ్లు మరగాలి. సగం నీళ్ళు వేసాను. అలా గుంటున్న ప్లేట్ అయితే తీసుకోవాలి. మూత అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్లేట్లు అయితే 2-3 తీసి ఉంచుకోండి. ఈ నీళ్ళు మరుగుతూ స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడైతే మనం ఒక స్పూను పిండి ప్లేట్లో వేసేసుకుందాం. అలా పల్చగానే ఉండాలండి. ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తాయి. దలసరి ఉండేటప్పటికి అవి దలసరిగా ఉంటాయి కదా, ఏపినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బాగానే వచ్చేస్తుంది. కానీ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ ప్లేట్ రెడీ అయ్యేటప్పటికి ఇంకో ప్లేట్లో వేసేసుకుని మనం రెడీ పెట్టేసుకుందాం. చాలా సులువుగా అయిపోతాయండి. ఎండలో కూర్చుని పెట్టి పొద్దుటే హడావిడి పడకుండా మనకి ఖాళీ అయినప్పుడల్లా కూడా మనం పెట్టుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే నేను 4ంటికి పెట్టానండి. నాకు అప్పుడు ఖాళీ అవుతుంది. అప్పుడైతే నేను పెట్టాను. కొంచెం ఎండ ఉందని చెప్పేసి పెట్టాను తప్ప నైట్ అయ్యేటప్పటికి ఆరిపోయినాయి. చాలా బాగా ఆరిపోతాయండి. ఎండలోనే పెట్టాలన్న పని లేదు. చూడండి అలా. ఇవి పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు స్నాక్స్ కింద కూడా వేపేసిస్తే వాళ్ళు తింటారు. చాలా బాగుంటాయండి. పళ్ళు లేవు, గట్టిగా నవలలేము మేము అన్న పెద్దవాళ్ళు కూడా ఈ వడియాలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి. మీరు ఒకసారి అయితే ఈ ఆవిరి వడియాలని ట్రై చేసేయండి. ఒక ప్లేట్ అయ్యేటప్పటికి ఒక ప్లేటు అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. నేను లాస్ట్లో కూడా వదలలేదండి. అర స్పూన్ ఉన్నా కూడా నేను వేసేసాను. అలా అన్నీ కూడా వేసేసుకుందాం. మనకి తీస్తే సులువుగా వచ్చేస్తుందండి. పుల్లతో అలా పొడిస్తే వచ్చేస్తాయి అన్నమాట. అన్నీ కూడా ఇలా పెట్టేసుకోండి. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వడియాలు పెట్టడం రాని వాళ్ళకి కూడా నేను చెప్పిన విధానాన్ని మీకు వచ్చేస్తుంది. చూడండి, చూసి ట్రై చేయండి. తక్కువ పెట్టండి. ఫస్ట్ తక్కువ రోజు పెట్టుకోవచ్చు, మనకి హడావిడి లేకుండా. ఇదిగోనండి, నేను అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను. కలర్స్ వేసినవి అవి కూడా అన్నీ పెట్టేశాను. అన్నీ ఇవి వేసేటప్పటికి ఫస్ట్ పెట్టినవి ఆరిపోయినవి కూడా నేను పెట్టేసరికి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. మీకు నేను చెప్పినట్టు పెడితే ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేసేయండి. ఇదిగో చూడండి, ఇలా లాస్ట్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా అవ్వేటప్పటికి ఫస్ట్ వేసింది ఆరిపోయిందండి, బాగా ఎండిపోయింది. ఇంకా కొంచెం ఎండ ఉందండి. ఇక్కడ ఎండ ఉందని పెట్టాను. కానీ మొత్తం నైట్ అంతా కూడా నాకు ఫ్యాన్ కింద ఉంచేసాను. ఫ్యాన్ కూడా లేదు, మామూలు గదిలో పెట్టేసి ఉంచేసాను. అలా ఎండిపోయినాయి. పొద్దుటికే ఎండిపోయినాయండి. మళ్ళీ ఒక దెబ్బ ఎండలో పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి నిలవ ఆగాల కోసం ఎండలో పెట్టుకోవచ్చు. ఎండ ఉంటే పొద్దుటి నుంచి ఎండలోనే పెట్టేసుకోండి. చూడండి, చిన్న వడియం వేసేసరికి అది అప్పడంలా తయారయ్యింది కదా. చూడండి ఎంత బాగా ఏగిపోయినాయో. మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా నలిగిపోతాయి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఈ ఆవిరి వడియాలు మీరు ట్రై చేసేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.